కొన్ని పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. కాలుష్యం కట్టడికి తీసుకునే చర్యల్లో భాగంగా కఠినమైన జిఆర్ఏపీ స్టేజ్ 4 నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలోనూ స్టేజ్ 4 కఠినమైన రూల్స్ ను అమలు చేశారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు అత్యంత కఠినమైన నిబంధనలు అమల్లోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగానే దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య సమస్య వేధిస్తోంది. ఇక చలికాలం వస్తే ఈ సమస్య తీవ్ర స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో వాయు కాలుష్యం అమాంతం పెరిగిపోతుంది. గాలి నాణ్యత భారీగా తగ్గిపోతుంది. గాలి నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ప్రకారం ఢిల్లీలో ఉదయం వేళల్లో గాలి నాణ్యత సూచి 457కు పైగా నమోదవుతుంది. మరోవైపు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వస్తుంది. దట్టమైన పొగమంచు విమాన సర్వీసుల రాకపోకలకు పెను సవాల్గా మారింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం AQI 101 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మోస్తరుగా ఉందని పరిగణిస్తారు. AQI 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి నాణ్యత పేలవంగా ఉందని అర్థం. AQI 301 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత చాలా పేలవంగా ఉందని అర్థం. ఒకవేళ AQI 400 దాటితే గాలి నాణ్యత తీవ్రంగా తగ్గిపోయిందని భావిస్తారు. AQI 450 దాటితే గాలి నాణ్యత అతి తీవ్రంగా దెబ్బతిందని నిర్ధారణకు వస్తారు. గాలి నాణ్యత 500 లేదా అంతకంటే ఎక్కువ AQI నమోదైతే చాలా ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తగ్గిందని భావిస్తారు. డిసెంబర్ 15న ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 దాటడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. ఇది వెంటనే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కు చెందిన స్టేజ్ 4 కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను నగరంలో అమల్లోకి తెచ్చింది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలోనూ స్టేజ్ 4 కఠినమైన రూల్స్ ను అమలు చేశారు. ఇందులో భాగంగా నిర్మాణ పనులు, భవనాల కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. స్టోన్ క్రషర్లు, మైనింగ్ యూనిట్లు, వాటి అనుబంధ రంగాల కార్యకలాపాలను కూడా మూసివేయాలని ఆదేశించారు. ఎందుకంటే ఆ యూనిట్ల నుంచి సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు గాలిలోకి రిలీజ్ అవుతాయి. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోయినందున పరిస్థితి మరింత చేజారకుండా చూసేందుకే ఈ కార్యకలాపాలను నిలువరించారు. ఢిల్లీలోని ప్రధాన రోడ్లపై కార్లు, ట్రాలీలు, 4 చక్రాల వాణిజ్య వాహనాల రాకపోకలపైన ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని దాదాపు 50% మంది ఉద్యోగులు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం ద్వారా పనిచేస్తున్నారు. ఢిల్లీలో BS3 పెట్రోల్, BS4 డీజిల్, 4 చక్రాల వాహనాల తిరుగుబాటును నిషేధించారు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేయబడిన డీజిల్ ట్రక్కులు, తేలికపాటి వాణిజ్య వాహనాల ప్రవేశంపై పూర్తి నిషేధం విధించారు. అయితే అత్యవసర సేవలు అందించే వాహనాలకు మినహాయింపు ఉంది. CNG, LNG, ఎలక్ట్రిక్, BS4 డీజిల్ ట్రక్కులను నగరంలోకి అనుమతిస్తారు. అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. రహదారులు, హైవేలు, ఫ్లైఓవర్లు వంటి లీనియర్ పబ్లిక్ ప్రాజెక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కొన్ని రక్షణ సంబంధిత ప్రాజెక్టులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు భౌతిక తరగతులను రద్దు చేసి ఆన్లైన్ తరగతులకు మారాలని ఢిల్లీ ప్రభుత్వం అన్ని పాఠశాలలను ఆదేశించింది. 10, 12వ తరగతి విద్యార్థులకు మాత్రం భౌతిక తరగతులు యథావిధిగా జరుగుతాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50% ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతిచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. ఇతర ఆంక్షల విషయానికి వస్తే బొగ్గు, ఫర్నేస్ ఆయిల్ వంటి ఆమోదించబడిన ఇంధనాలతో నడిచే పరిశ్రమలను మూసివేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తందూర్ల కోసం బొగ్గు లేదా కట్టెలను ఉపయోగించడాన్ని నిషేధించారు. వాటి స్థానంలో విద్యుత్ లేదా గ్యాస్ను ఉపయోగించాలని ఆదేశించారు. చెత్తను బహిరంగంగా కాల్చడంపైన 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో సగటు AQI ప్రమాదకరమైన స్థాయిలో 350 నుంచి 450 కంటే ఎక్కువగా నమోదవుతుంది. ఈ కఠినమైన నిబంధనలు గాలి నాణ్యత మెరుగుపడే వరకు అమలులో ఉంటాయి. ఢిల్లీలో కాలుష్యం కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నారు. 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్, 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను దశల వారీగా తొలగించడం,
BS4 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలనే రిజిస్టర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి సబ్సిడీలు కూడా అందిస్తున్నారు. పంట వ్యర్థాలను పొలాల్లోనే శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడానికి రైతులకు ఆధునిక యంత్రాలపై సబ్సిడీలు ఇస్తున్నారు. బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లను మూసివేసి గ్యాస్ ఆధారిత ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. పరిశ్రమలో ఉద్గారాలను పర్యవేక్షించడానికి ఆన్లైన్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో పచ్చదనాన్ని, చెట్ల సంఖ్యను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, మెట్రో కనెక్టివిటీ ద్వారా ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ప్రోత్సహిస్తున్నారు. కాలుష్య సమస్య సంక్లిష్టమైనప్పటికీ సరైన రాజకీయ సంకల్పం, పటిష్టమైన విధానాల అమలు, పొరుగు రాష్ట్రాలతో సమన్వయంతో దీన్ని పరిష్కరించవచ్చని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నిబంధనలను దశల వారీగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో BS4 ను అమల్లోకి తెచ్చారు. అత్యంత కఠినమైన నిబంధనలను గాలి నాణ్యత మెరుగుపడే వరకు అమలు చేసే అవకాశం ఉంది.